సృజన, గుడ్ మార్నింగ్ సృజన. గుడ్ మార్నింగ్ తారా. ఇది ఆ సైట్ కి సంబంధించిన ఫైలే కదా? ఆ కార్లో మేడం, కార్లో మర్చిపోయారా? వద్దులే గోపి. ఎప్పుడు లేని సృజన నా దగ్గర ఏదో దాస్తుందేంటి? ఏమై ఉంటుందబ్బా? తీసుకో. సృజన మేడం వచ్చారా? వచ్చారు విత్ బాడీ గార్డ్. లెటర్ గోపి చూస్తుంటాడో లేదో ఒకసారి చూసొద్దాం. గోపి. ఏంటి మేడం? ఏం లేదులే. ఈ వసుధ అంటే ఏమనుకున్నారా? ఒకడొచ్చి నువ్వే కదా అని అంటాడా? నేను గుర్తులేనా అని అంత గుర్తొచ్చినట్టు బెదిరిస్తాడు, భయపెట్టిస్తాడు. ఇంకొకరితేమో నువ్వు తల్లి లాంటి దానివే కాని తల్లివి కాదుగా అంటుంది. నువ్వెవరిని ప్రేమిస్తున్నావనంటే అదంతా నీకెందుకు, ఇకపై వచ్చే ట్విస్ట్లు చూడు, థ్రిల్ మిస్ అవ్వకు అని అంటుంది. నేను వీళ్ల కళ్ళకి వెర్రదాన్లా కనపడుతున్నానా? ఈ వసుధ కంటపడిన పచ్చని సంసారాలే పెటాకులయ్యాయి. అలాంటి నాతో పరాచకాల ఒగబట్టానంటే 10 జన్మలైనా పంతం వదలది వసుధ. అసలు ఆ సృజన ఎవరిని ప్రేమిస్తుందో వెంటనే తెలుసుకోవాలి. ఆ లెటర్ ఎవరికి రాసిందో తెలుసుకోవాలి, ఎవరిని చేరిందో తెలుసుకోవాలి. ఏం చేస్తున్నావురా? కళ్లతో కాపలా కాస్తున్నానక్క. కంట పడితే కాటికి పంపి నీకు కబురు పంపిస్తా. అమ్మయ్యా, లెటర్ని చేరాల్సిన ప్లేస్కి అయితే చేర్చేశాను. గోపి చూసుంటాడా? ఎలా ఉండాల్సిన వాడు ఎలా అయ్యాడు? ఈ ఓవర్ యాక్షన్ చూడలేక చేస్తున్నాను.
బాడీ గార్డ్ అంటే ఏదో గేట్ కీపర్ అనుకుంటున్నాడేమో, డోర్లు తీస్తూ వేస్తూ. ఈ అతి చూడటం కష్టం, కొంచెం కట్ చేయాలి. ఏం చేస్తున్నావు? డ్యూటీ చేస్తున్నా. బాడీ గార్డ్ అంటే గేటు దగ్గర గూర్ఖా కాదు, డోర్లు తీయడానికి ముయ్యడానికి. తనని కనుచూపు మేరలో గమనిస్తూ తనకి ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవడం. ఆ, లేదు మేడం, నేను మొన్న ఒక సినిమాలో చూశాను. బాడీ గార్డ్ అంటే ఇలానే ఉంటాడు. అమ్మో, మళ్ళీ ఏం చేస్తుందోనని భయపడ్డాను. నేను సృజన మేడం దగ్గర ఉన్నంత వరకే సేఫ్. లేదు మేడం, నేను మొన్న ఒక సినిమాలో చూశాను. బాడీ గార్డ్ అంటే ఇలానే ఉంటాడు. నా జోబులోకి ఈ లెటర్ ఎలా వచ్చింది? చిచి, ఈవిడికి ఇదేం బుద్ధి? ఇంట్లో పిల్లలు, ఫారెన్లో మొగుడిని పెట్టుకొని నాకిలా రాసింది. ఈవిడ్ని ఇలాగే వదిలేస్తే రేపు చేతిలో పువ్వు పెట్టి నువ్వే నా లవర్ అన్నా అంటుంది. ఈవిడెక్కడా? ఏవిడా? అదే అండి, తారా గారు. ఏదో ఫోన్ వస్తే మాట్లాడుకుంటూ బయటకెళ్ళింది. ఫోన్ వచ్చి కాదు, నా కోపం గురించి భయపడి వెళ్ళుంటుంది. మేడం, చెప్పు గోపి. నాకు ఒక 5 నిమిషాలు పర్సనల్ వర్క్ ఉంది, వెళ్ళి రావచ్చా? ఎందుకై ఉంటుంది ఏమో, ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశాడో. సరే గోపి. థ్యాంక్ యూ మేడం. ఓకే, మీరు ఆ వర్క్ ఫినిష్ చేసేయండి. సాయంత్రం లోపు నా పని పూర్తి అవ్వాలి. ఓకే.